ఇక మంచిగా ఉంది స్వామి నాకైతే మంచిగా. నాకు అందుకే మళ్ళీ వచ్చిన 5 లక్షలు తీసుకుందాం అన్నట్టు మళ్ళీ వచ్చిన. ఓకే, మళ్ళీ ఇల్లు కట్టినాం. వీరు జాజుల యాదయ్య గారు, మేడం వాళ్ళ మిస్సెస్ పేరు మంజుల గారు. పనికే వికారాబాద్ జిల్లా నుంచి వచ్చారు. 1 ఇయర్ క్రితం అదృష్టరత్నం పెట్టుకున్నారు. అప్పుడు కొద్దిగా అప్పుల్లో ఉండి ఇబ్బందుల్లో ఉండి చాలా టెన్షన్లో ఉన్నప్పుడు వచ్చారు. అదృష్టరత్నం పెట్టుకున్నాక అప్పులన్నీ క్లియర్ అయిపోయినాయి. మంచి ఇల్లు కట్టారు. 1 కోటి రూపాయలు చిల్లరది ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. 100 కోట్లకు దారి దొరికిందని చెప్పి సంతోషంగా చెప్పడానికి వచ్చారు. ఇప్పుడు మీరు అదృష్టరత్నం పెట్టుకున్నాక ఏమేమి మంచి జరిగింది, ఎట్లా జరిగింది వారిని అడిగి అన్ని విషయాలు వారిని కనుక్కుందాం. అయ్యా, అదృష్టరత్నం ఎన్ని రోజుల క్రితం పెట్టుకున్నారు? 1 ఇయర్ క్రితం పెట్టుకున్నాం. అప్పులు ఉండేస్తున్నాం. తర్వాత ఏమైంది? మొత్తం ఫ్రీ అయిపోయింది. మొత్తం అప్పులన్నీ తీసేశాం. మళ్ళీ ఇల్లు కట్టినాం. ఇల్లు మంచి ఇల్లు కట్టారా? ఇప్పుడు శుక్రవారం రోజు గృహప్రవేశం అయింది. ఎన్నో తారీఖు? 7కి 7వ తారీఖున. 7వ తారీఖు గృహప్రవేశం కూడా అయిపోయింది. ఇల్లు బాగా సెట్ అయిందా? మంచి సెట్ అయింది. ఒకటి కాదు, ఈసారి కట్టేది మాత్రం కమర్షియల్ కాంప్లెక్స్ కట్టండి. మెయిన్ రోడ్డు మీద ఒక 1000 గజాలు తీసుకుని 5 అంతస్తులేమో అద్దెకి ఇవ్వాలి, 6 అంతస్తులు మీరు ఉండాలి. మంత్రం కొట్టిస్తాము. ఆ మంత్రం చదువుకొని మీ మనసులో ఏది కోరుకుంటారో అదే అవుతుంటుంది. ఓకే. మీకు ఇప్పుడు 100 కోట్లు సంపాదిస్తారని వచ్చేసిందా ఆలోచన? వచ్చింది. బ్రహ్మాండంగా చేస్తారు. మీ ఆలోచన ఏదైతే ఉందో అది 100 కోట్ల కంటే ఎక్కువ తీసుకెళ్తుంది. ఓకే. మీ పిల్లలకి మీరు గ్యారంటీగా 100 కోట్లు అందించాలి. ఇదిగో నేను ఇస్తున్నాను అని చెప్పి. ఓకే. అదే ఆ ఆలోచనతో చూసుకోండి. ఇక మంచిగా ఉంది స్వామి నాకైతే మంచిగా. నాకు అందుకే మళ్ళీ వచ్చిన 5 లక్షలు తీసుకుందాం అన్నట్టు మళ్ళీ వచ్చిన. ఓకే. వాళ్ళు 5,16,000 రత్నం తీసుకుంటారు. మీరు పెట్టుకుని 5,16,000 రత్నం. ఇది గొప్ప ఏంటంటే మీరు ఎవరి మధ్యన ఉంటే వాళ్ళకంటే మిమ్మల్ని గొప్ప వాళ్ళని చేసేస్తారు. ఓకే అయ్యా, సరే సార్. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్.